ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలతో మరి ఆయన ఏదైతే మొదటి నుంచి మన పదవుల కోసం కాదు మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు అనుగుణంగానే ఇవాళ జన సైనికుడు ప్రతి ఒక్కడు కూడా గడిచిన 5 సంవత్సరాల్లో చేసిన పోరాటం మీ అందరికీ తెలుసు. దాదాపుగా 2016 మంది మీద కేసులు పెట్టించారు, ఆర్థిక ఇబ్బందులు పెట్టారు, జైల్లో పెట్టారు, లాఠీ చార్జీ చేశారు. అయినప్పుడు కూడా ఈరోజు బలంగా నిలబడినటువంటి కులం ఈ జనసేన పార్టీ కాపు కులం అని చెప్పడానికి ఏమాత్రం అతిశయం లేదని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు మీ ముందు మాట్లాడడానికి కానీ దానికి కారణం నేను కాపు కులంలో పుట్టడం అని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే నేను ఇవాళ మోహన్ రంగా గారి దగ్గర నుంచి ముద్దగడ పద్మనాభం గారు యాక్సిడెంట్ చేసిన దగ్గర నుంచి కూడా నేను కుల సంఘాల్లో యాక్టివ్ పాత్ర పోషించాను. మరి ఆ రోజు నుంచి కూడా ఈరోజు నేను కాపు కులం అని చెప్పడానికి 1,00,000 మంది ఉన్నా కానీ నాకు ఏమాత్రం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈరోజు నేను కాపు కులస్తుని కాకపోతే నేను ఎమ్మెల్యే ఎలిజిబిలిటీ నాకు లేదు. ఈ కులం నాకు ఇచ్చిన పదవి ఏంటంటే ఎమ్మెల్యే ఇవ్వడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా కులంలో పుట్టినందుకు కులానికి మీ పెద్దలందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. చాలామంది 2019లో జనసేన పార్టీని నమ్మలేదు. ఇదివరకు చాలామంది మమ్మల్ని కూడా తిట్టారు. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, కలిపేశారు, తమ్ముడు ఉంచుతాడా అని చాలా సూటిపోటు మాటలు మాట్లాడిన వరకు చాలా వరకు భరించాం. రెండు చోట్ల ఓడిపోయాడు మీ నాయకుడు, ఇంకెక్కడ నెగ్గుతాడని మరి డిబేట్లో మాట్లాడినప్పుడు. కానీ ఇవాళ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, సినిమాలో హీరో 100 మందితో ఫైట్ చేశాడంటే ఎవడో నమ్మడు. కానీ రియల్ లైఫ్లో 151 మందితో ఫైట్ చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారు దక్కుద్ది. అది హీరో, రియల్ హీరో ఎవరైనా ఉంటే అది పవన్ కళ్యాణ్ గారిని తెలియజేయడానికి ఏమాత్రం అతిశయం లేదు. ఆ రోజు వంగవీటి మోహన్ రావు గారు కనుక ఉంటే ఈరోజు కాపుల పరిస్థితి వేరే రకంగా ఉండేది. మరి ఆయన్ని కోల్పోయాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బలంగా కులం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ తెలుగు ప్రజల కోసం కానీ నిరుపేద వర్గాల కోసం కానీ నిలబడిన తీరు మీరు చూశారు. కాబట్టి మనల్ని మా అందరికీ నేర్పింది ఏంటంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించండి అంటే మీ అందరికీ నాయకుడిగా ఉండమని కాదు, ఎవరి ఇంట్లో కష్టం వచ్చినా ఏ కులంవాడి ఇంట్లో కష్టం వచ్చినా కాపులు పెద్దన్న పాత్ర పోషించమని చెప్పిన ఏకైక వ్యక్తి మన కులంలో పవన్ కళ్యాణ్ అనే విషయాన్ని మీరు 10 మందికి తెలియజేసినప్పుడు ఉన్న కులాలు కూడా ఈరోజు ఏ రకంగా అయితే మనతో ప్రయాణం చేసినాయో అదే రిజల్ట్ రాబోతుంది రాబోయే రోజుల్లో కూడా. ఎప్పుడైతే మనం 100 మంది ఉన్నాం కాబట్టి 10 మంది బలహీనని వేరు చేసి మాట్లాడతామో అప్పుడే మన కులం కూడా నాశనం అవుతుందనే విషయాన్ని మరి చెప్పిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.